మన పిల్లల భవిష్యత్తు, మన కుటుంబాల భవిష్యత్తు బాగుండాలంటే సైకిల్కు ఓటేయాలా. సైకిల్కు ఓటేస్తేనే మన జీవితం బాగుపడుతుంది. మీ ఇంటి ఆడబిడ్డగా వస్తున్నాను. బలమైన ప్రత్యర్థులతో యుద్ధం చేస్తున్నాను. వాళ్ళకు భయం పట్టింది. ఎమ్మెల్యే భార్య, ఎంపీ భార్య ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు. మీ క్షేమమే, సంక్షేమమే, మీ అభివృద్ధి నా అభివృద్ధిగా మీ వద్దకు వస్తున్నాను. అభివృద్ధి చేసే వాళ్ళకి అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు మీరు నాకు ఓటేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి, నీతికి, అవినీతికి జరుగుతున్న యుద్ధం. ఈ వైసీపీ పాలన అంతం చేయడానికి మనమందరం కలిసి యుద్ధం చేయబోతున్నాం. కూటమి అభ్యర్థిగా కడప ఎమ్మెల్యే స్థానానికి నామినేషన్ వేయించున్న అభ్యర్థి శ్రీమతి మాధవి గారి నామినేషన్ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలకందరికీ కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదేందయ్యా కడపలో ఆకాశం చిల్లుపడిందా, భూమి ఈనిందా? ఈ 20 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఇంత పెద్ద ఎత్తున జన సమూహాన్ని మీరు చూసారా? మీరందరూ కూడా ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి వారి నామినేషన్, వారి విజయానికి బాసటగా అండగా వచ్చినందుకు ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తూ ఉండా. మనం చూస్తున్నాం 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, 5 సంవత్సరాల కడప ఎమ్మెల్యే పనితీరును 10 సంవత్సరాలు చూశారు. అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసుకోవడం, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, ఎక్కడ చూసిన అవినీతే. అభివృద్ధిని గాలికి వదిలేసి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుందామని చెప్పి పూర్తి అవినీతిలో మునిగిపోయినారు. ఆ అవినీతిని ప్రశ్నించడానికి వస్తే ఒక మహిళను నీ అధికార అహంకారమా, ఒళ్ళులో కొలెస్ట్రాల్ ఉందా, మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? టైం మీ ఒక్కరిదే అనుకుంటారా? మాకు టైం వస్తుంది ఎమ్మెల్యే గారు. మీ మాటలు, మీ కుటుంబ సభ్యుల మాటలన్నీ చూసాం. ఎవడు ఇక్కడ భయపడే మీడియా పాయింట్ బొమ్మల పాయింట్ వాయిస్ వస్తుందా? కొంచెం గట్టిగా మాట్లాడు. రవి కడప నియోజకవర్గంలోని ప్రజలకందరికీ మనస, వాచ, కర్మల వాగ్దానం చేస్తున్నాను. శాంతియుతమైన కడప, మహిళల రక్షణ, మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా కడప మంచినీటి సమస్య, మురికినీటి కాలువలు, రోడ్ల సమస్య మీద ఇక్కడ గెలిచి నియోజకవర్గంలో ఎలా తయారైందో మనందరికీ తెలుసు. విపరీతమైన ఆక్రమణలు, అవినీతి, అక్రమాలు, గాంజా, యువతకి లేవు, ఏ విధమైన సంపద సృష్టి లేదు, ఏ విధంగా
నేను అట్టమూల చెప్పేవాడు ఎట్టది ఆడిపోతావు అసలు కోరికుండే స్టాండ్ వచ్చి నువ్వు బయట విజయవంతంగా గెలిపించి మళ్ళా రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెట్టే విధంగా మేమందరం కష్టపడి పనిచేస్తామని సందర్భంగా తప్పకుండా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ప్రపంచంలాగా సుందరన్న చెల్లు వస్తుంది ఎన్డీఏ కూటమికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక బహుమతిగా లాగించి మొబైల్ వస్తుంది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కఠోర దీక్షతో పనిచేస్తారని సందర్భంగా జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరము ఏకమై ఇంకా బలవంతులమై ప్రయాణం చేసి కడప నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోయే విధంగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. వాగ్దానం కూడా చేస్తున్నాం. మనము స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజలకందరికీ తెలుసు ఈరోజు వైసీపీ ప్రభుత్వం కానీ ఇక్కడ గెలిచిన నాయకుడు కానీ వాళ్ళలో ఉన్న వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ ఏ విధంగా కడప మీద అరాచకం సృష్టించారు. ఈరోజు వాళ్ళు ప్రశ్నిస్తుంటే నా గురించి మాట్లాడి ఏమీ లేక మాట్లాడుతున్నాను. డెఫినెట్గా తప్పు చేస్తే గట్టిగానే ప్రశ్నిస్తాను, గట్టిగానే పోరాడతాను. గెట్ రెడీ ఫైట్ వాళ్ళని రెడీగా ఉండమంటున్నాను. ప్రశ్నించేది వాళ్ళని, తప్పులు చేసేది వాళ్ళని. సమాధానాలు ఇవ్వాల్సిన వైసీపీ పార్టీ వాళ్ళే. ఎవరెవరు భూఅభివృద్ధులు దందాలు చేశారో ఈసారి ప్రభుత్వం మారడం ఖాయం. ఈ మీద సరైన చర్యలు తీసుకోవడం కూడా ఖాయం. ఆయన సిద్ధపడ్డ నుంచి కూడా పోటీ చేయట్లేదా, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అనిల్ కుమార్ యాదవ్ని పోటీ చేయించలేదా, అంతకుముందు విజయమ్మ గారిని తీసుకుపోయి వైజాగ్లో పోటీ చేయించలేదా, మాట్లాడతారు. ఇలా తెలివి తక్కువ ప్రశ్నలకు మనం సమాధానం ఇస్తుంటే మనకున్న వాల్యుబుల్ టైం కడప ప్రజలు అవినీతిని తిరస్కరిస్తున్నారు. కడప ప్రజలు అక్రమాన్ని తిరస్కరిస్తున్నారు. కడప ప్రజలు భూదందాలను ఖండిస్తున్నారు. కడప ప్రజలు గాంజా వ్యాపారులు తిరస్కరిస్తున్నారు. వాళ్ళని నగర బహిష్కరణ చేస్తారు. ఈరోజు కడపలో మహిళలకు రక్షణ లేదు, యువతకు ఉపాధి లేదు. ఉంది ఒకటి అంటే ఎమ్మెల్యే గారి భూదందాలు, ఎమ్మెల్యే గారి దగ్గర అవినీతి అక్రమాలు, ల్యాండ్ మాఫియాలు, శాండ్ మాఫియాలు. ఇది తప్పితే కడప తీరు 5 సంవత్సరాల కడప ఏమి నష్టపోయింది, కడప ప్రజలు వాటి ఆర్థిక మూలాలు ఏ విధంగా కష్టపడుతున్నారు, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా దిగజార్చినారనేది ప్రజలకందరికీ అర్థమైంది. ఈరోజు ప్రజలు తీర్చే నూకలు తీసుకోవడానికి రెడీ లేదు. సంపద సృష్టించే చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో రాష్ట్రాన్ని కానీ కడప నియోజకవర్గాన్ని కానీ ముందుకు తీసుకుపోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, యువత ఈరోజు చాలా నిస్పృహకు గురై చాలా అగచాటు పడుతున్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి నిశ్శబ్దంగా వచ్చేది పరిస్థితి ఉంది. ఆల్రెడీ అంజన్ భాషా గారికి గెలిచిన ఎమ్మెల్యే గారికి ఓటమి ఖాయమైపోయింది. అందుకే యాబాకులు జవాకులు ఈ క్రీడాలకులు వాళ్ళు వాళ్ళ పని చూసుకోవడం పొద్దులు నా వెనక కెమెరాలు పెట్టి నా టీంలో బ్లాక్ షీట్లు పెట్టి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ప్రచార మార్గాలు మీరు గమనిస్తే మేము పాట రిలీజ్ చేస్తే నా వీడియోకి సేమ్ కెమికల్ అంటే ఏమీ లేదు. నేను టీ బంకులో పోతే నా వెనక టీ బంకులో 5 ఏళ్ళ నుంచి నీకు టీ బంకులు లేవా, ఎరగడానికి నియోజకవర్గం లేదా ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరం ఏం చేస్తున్నాను, ప్రజల దగ్గరికి ఎందుకు పోలా? మాధవిరెడ్డి వచ్చిందని చెప్పాను, టీ బంకులో పోతున్నాం, మాధవిరెడ్డి పోతున్నాం చెప్పాను, కడపగడ పోతున్నాం. నా ఎర్రముక్కపల్లిలో 50 మంది మహిళలు ఆయన తిరస్కరించినా లేదా సమాధానం ఆయన మహిళలు ప్రశ్నిస్తున్నారు. 1,10,000 మేము ఇచ్చినామంటే 3,90,000 మావి ఎవరిస్తారని అడుగుతున్నారు. ప్రజల్లో మార్పు వచ్చింది. మహిళలు చాలా తెలివిగా ఆలోచించారు, మొదలుపెట్టారు. నువ్వు ఇచ్చిందేంటి, నీ మాటలేంటి, నీ అబద్ధాలేంటి ప్రజలకందరికీ తెలిసిపోయింది. వస్తుంది
రేపు మే 13వ తేదీ ఎలక్షన్లో 2 బటన్లు నొక్కడం జరుగుతుంది. ఈ అవినీతి అక్రమార్కులందరినీ తరిమి కొట్టడం జరుగుతుంది.